హాయ్ అండి అందరికి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి ట్రైమెథడ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఈ బిట్స్ లో మనకి ఎక్కువగా మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిని జతపరచండి. మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. అమికబుల్ నెంబర్స్, అమికబుల్ గ్రంథ రచయిత లేదా అమికబుల్ నెంబర్స్ అన్నా గానీ మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. డాటా గ్రంథ రచయిత, ఈజిప్షియన్ పాపిరస్ గ్రంథ రచయిత, ఆల్మగెస్ట్ గ్రంథ రచయిత, కరణ కుతూహలం గ్రంథ రచయిత. ఇప్పుడు వచ్చేసరికి క్లాడియస్ టాలమియస్, భాస్కరాచార్యుడు, యూక్లిడ్, టబిట్, ఇబిస్ కొర్రా, అహింస్. సో ఇక్కడ మనకి బాగా మనకి తెలిసినటువంటిది ఒకటి ఉంది, డాటా గ్రంథ రచయిత ఎవరు? యూక్లిడ్. ఎలిమెంట్స్ డాటా గ్రంథ రచయిత ఎవరు అంటే యూక్లిడ్. మరి అమికబుల్ నెంబర్స్ గ్రంథ రచయిత ఎవరు? టబిట్ ఇబిస్ కొర్రా. మరి ఈజిప్షియన్ పాపిరస్ గ్రంథ రచయిత అహిమ్స్. ఆల్మగెస్ట్ గ్రంథ రచయిత క్లాడియస్ టాలమియస్. మనకి ఎక్కువగా మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ లోనే ఇస్తున్నారు కాబట్టి ఇంపార్టెంట్. కరణ కుతూహలం గ్రంథ రచయిత భాస్కరాచార్యుడు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ చూస్తే గ్రీకుల సంఖ్యా విధానం, గ్రీకుల గణన విధానం, త్రికోణమితి యొక్క సృష్టికర్త, శోషణ పద్ధతిని ఉపయోగించిన వాడు. సో ఇక్కడ మనకి చూస్తే గ్రీకుల సంఖ్యా విధానాన్ని ఏమంటామంటే అర్థమెటికా అంటాం. సంఖ్యల విధానాన్ని అర్థమెటికా అని, సంఖ్యా విధానాన్ని, గణన విధానాన్ని లాజిస్టికా అని అంటాం. మరి త్రికోణమితి సృష్టికర్త ఎవరు? త్రికోణమితి సృష్టికర్త హిప్పార్కస్. శోషణ పద్ధతిని ఉపయోగించిన వాడు యూడోక్సస్. సో ఇక్కడ కూడా ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇంట్రడిక్టియో అర్థమెటికా గ్రంథ రచయిత ఎవరు? మరి ఆర్యభట్టీయం గ్రంథ రచయిత ఎవరు? రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ గ్రంథ రచయిత ఎవరు? ద సౌండ్స్ కౌంటర్ గ్రంథ రచయిత ఎవరు? అలాగే సాండ్ కౌంటర్ అర్థమెటికా అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంట్రడిక్టియో అర్థమెటికా గ్రంథ రచయిత మనందరికీ తెలుసు నికోమాకస్. ఆర్యభట్టీయం అంటే ఆర్యభట్టాదే. మరి రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ గ్రంథ రచయిత మరి మనకి తెలిసిందే కదా, హిప్పిక్లీస్. రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ హిప్పిక్లీస్. మరి ఆర్యభట్ట అర్థమెటికా, ఇంట్రడిక్టియో అర్థమెటికా నికోమాకస్. మరి ద సాండ్ కౌంటర్ గ్రంథ రచయిత ఆర్కిమెడిస్. అర్థమెటికా గ్రంథ రచయిత డయాఫాంటస్. దీన్ని బట్టి మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ కూడా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. మనకి ఇండియా మ్యాథమెటికల్ సొసైటీ స్థాపన, రామానుజన్ నెంబరు, భారతీయులు సున్నాను ఉపయోగించినటువంటి సంవత్సరం, డాటా గ్రంథ రచయిత, ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ గ్రంథ రచయిత అనేటటువంటిది మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూస్తే ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ గ్రంథ రచయిత ఎవరు అంటే చూడండి, ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపన 1907. రామానుజన్ నెంబర్ అందరికీ తెలుసు 1729. భారతీయులు సున్నాను ఉపయోగించినటువంటి సంవత్సరం క్రీస్తు శకం 876. నెక్స్ట్ వన్, డాటా గ్రంథ రచయిత, డాటా లేదా ఎలిమెంట్స్ రెండు కూడా యూక్లిడ్వే. మరి ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ గ్రంథ రచయిత శ్రీనివాస రామానుజన్. సో దీన్ని బట్టి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్కిమెడిస్ రాసినటువంటి గ్రంథం కానిది ఏది? ఇక్కడ చూస్తే సెంచరీస్ ఆఫ్
ప్లేన్ గ్రావిటీస్ కూడా ఈయన గ్రంథమే. మరి ద సాండ్ కౌంటర్ కూడా అవుతుంది. ద ఎలిమెంట్స్ డేటా అనేటటువంటివి యూక్లిడివ్ కాబట్టి ఇక్కడ ఆర్కిమిడిస్ కి చెందదు. ద మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ కూడా మరి ఆర్కిమిడిస్ కి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది. జామితి బలీయమైనది, కళతో పోలిస్తే దానికి ఎదురు లేదు. దేశాభివృద్ధినే సాధింపగల గణితం మరువరానిది. గణితం అంటే సూత్రయుక్తమైనటువంటి శాస్త్రం. ఇట్లా 4 నిర్వచనాలు ఇచ్చారు. మరి 4 నిర్వచనాలలో మరి నా జతపరిచినట్లుగా అయితే మరి ఫస్ట్‌ది గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది, బేకన్ చెప్పారు. మరి జ్యామితి బలీయమైనది, దానిని కళతో పోలిస్తే ఎదురు లేదు, యూరిపిడిస్ చెప్పారు. దేశాభివృద్ధిని సాధింపగల గణితం మరువరానిది, నెపోలియన్. గణితం అంటే సూత్రయుక్తమైనటువంటి శాస్త్రం అని చెప్పినది పావులూరి మల్లన. సో మనకి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. సో 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. క్రమశిక్షణ విలువ, సామర్థ్యాలు, సమస్యలు, పద్ధతులు, గణితం యొక్క ఇతర విధులు. ఇట్లాంటి విలువలకు సంబంధించి ఎవరి యొక్క వర్గీకరణలో ఉన్నాయి అనేది ఇక్కడ మనం జత చేయాలి. అప్పుడు చూసుకున్నట్లయితే క్రమశిక్షణ విలువ, క్రమశిక్షణ విలువ అనేటటువంటిది స్టార్లింగ్. మరి క్రమశిక్షణ విలువ అనేటటువంటిది మున్నిక్ ఉంటుంది. క్రమశిక్షణ విలువ మున్నిక్. మరి సామర్థ్యాలు అనేటటువంటివి స్టోర్లింగ్. సమస్యలు పద్ధతులు అనేటటువంటిది బ్రెస్లిచ్. గణితం యొక్క ఇతర విధులు అనేటటువంటిది యంగ్ యొక్క వర్గీకరణలో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ చూస్తే దృక్పథాలు, భావనలు, సమాచారం. దృక్పథాలు, భావనలు, సామర్థ్యాలు, సమాచారం. అవగాహనలు, నైపుణ్యాలు, అభినందనలు, దృక్పథాలు. ప్రయోజన, క్రమశిక్షణ, సిద్ధపరిచే సాంస్కృతిక విలువలు. సో ఇటువంటి విలువలు అనేవి ఎవరి వర్గీకరణకి సంబంధిస్తాయి? ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ దృక్పథాలు, భావనలు, సమాచారం అనేటటువంటిది బ్లాక్ హరెస్ట్ వర్గీకరణ. మరి దృక్పథాలు, భావనలు, సామర్థ్యాలు, సమాచారం అనేటటువంటిది ఈ సాలు 2 సార్లు వచ్చాయి. స్టార్లింగ్ గుర్తుపెట్టుకోండి. అవగాహనలు, నైపుణ్యాలు, అభినందనలు, దృక్పథాలు అనేటటువంటిది బ్రెస్లిచ్ వర్గీకరణలోనే ఉంటుంది. ఈ విలువలు ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ ఇట్లాంటివన్నీ కూడా, ఈ విలువలన్నీ కూడా మున్నిక్ యొక్క వర్గీకరణలో ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. అనుగమన పద్ధతి, ఆలోచన ప్రక్రియ, సూత్ర ప్రయోగ పద్ధతి, ఆలోచన ఫలితం, కార్యకలాపాల పద్ధతి. సో ఇక్కడ మనం మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే అనుగమన పద్ధతి అనేది ఆగమన పద్ధతి అండి. ఆగమన పద్ధతి. ఆలోచన ప్రక్రియ ఏది అంటే విశ్లేషణ పద్ధతి. ఆలోచన ప్రక్రియ విశ్లేషణ పద్ధతి. మరి ఆలోచన ఫలితం అనేటటువంటిది సంశ్లేషణ పద్ధతి. ప్రక్రియ విశ్లేషణ పద్ధతి, ఫలితం అనేది సంశ్లేషణ పద్ధతి. మరి సూత్ర ప్రయోగ పద్ధతి, సూత్రాన్ని ప్రయోగించడం అనేది నిగమన పద్ధతి. సూత్రం మర్చిపోతే అక్కడ మరి ముందుకు వెళ్ళదన్నమాట, తెలుసు కదా. సూత్ర ప్రయోగ పద్ధతి అనేటటువంటిది నిగమన పద్ధతి. కార్యకలాపాల పద్ధతి కృత్యాధార పద్ధతి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉత్తమ పాఠ్యపుస్తకాన్ని విశ్లేషించేటటువంటి హంటర్ స్కోర్ కార్డుకు సంబంధించినటువంటి విషయాలను జతపరచండి. హంటర్ స్కోర్ కార్డుకు సంబంధించినటువంటి విషయాలను జతపరచండి. ఇక్కడ పుస్తకం యొక్క భౌతిక స్వరూపము, అభ్యాసాలు, భాషా శైలి, మనోవైజ్ఞానిక శాస్త్రం, రచయిత యొక్క అర్హతలు. వీటికి సంబంధించి మరి హంటర్ స్కోర్ కార్డు ప్రకారం ఏ విధంగా డివైడ్ చేశారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. పుస్తక భౌతిక స్వరూపానికి మరి 100 పాయింట్స్ ఇచ్చారండి. పుస్తక భౌతిక స్వరూపానికి 100 పాయింట్స్ ఇచ్చారు. మరి అభ్యాసాలకు వచ్చేసరికి 100 పాయింట్స్, 140 పాయింట్స్. అభ్యాసాలకు వచ్చేసరికి 140. భౌతిక స్వరూపానికి 100, అభ్యాసానికి 140. అగైన్ భాషా శైలికి 100, భాషా శైలికి కూడా 100. మనోవిజ్ఞాన శాస్త్రానికి 300 పాయింట్స్, వైజ్ఞానిక శాస్త్రానికి 300 పాయింట్స్.
రచయిత యొక్క అర్హతలు, రచయిత యొక్క అర్హతలకి 60 పాయింట్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచుము. విద్యార్థుల్లో ఉండేటటువంటి ఒక అంతర్గత సామర్థ్యం పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దేది అభ్యసనకు రాచబాట, అభ్యసనకు పునాది, అభ్యసనకి ముఖద్వారాలు. అభ్యసనకి రాచబాట వంటిది, అభ్యసనకు పునాది, అభ్యసనకు ముఖద్వారాలు. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అభ్యసనకి రాచబాట ఏంటి అంటే ప్రేరణ, అభ్యసనకి పునాది ఏంటి అంటే పునాది అంటేనే సంసిద్ధత, అభ్యసనకు ముఖద్వారాల వంటిది అభ్యసనం, అభ్యసనకు జ్ఞానేంద్రియాలు, అభ్యసనకు ముఖద్వారం వంటిది జ్ఞానేంద్రియాలు, అభ్యసనకు అంటే చూడడం, వినడం ఇట్లాంటివి. అభ్యసనకు ముఖద్వారాలు జ్ఞానేంద్రియాలు, పునాది సంసిద్ధత, రాచబాట ప్రేరణ రాచబాట. విద్యార్థుల్లో ఉండేటటువంటి ఒకే ఒక అంతర్గత సామర్థ్యం ఏంటంటే పరిశీలన. పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దేది ఏదంటే అభ్యసనం లేదా అభ్యసనమే. ఇక్కడ అభ్యాసం అని ఇచ్చారు కానీ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిగమన పద్ధతికి మూల పురుషుడు, ఆగమన పద్ధతికి మూల పురుషుడు, ప్రకల్పన పద్ధతికి మూల పురుషుడు, అన్వేషణ పద్ధతికి మూల పురుషుడు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిగమన పద్ధతికి మూల పురుషుడు ఎవరు అంటే కొమినియస్. ఆగమన పద్ధతికి మూల పురుషుడు బేకన్. ప్రకల్పన పద్ధతికి మూల పురుషుడు కిల్పాట్రిక్. అన్వేషణ పద్ధతికి మూల పురుషుడు ఆర్మ్స్ట్రాంగ్. నిగమన పద్ధతికి మూల పురుషుడు కొమినియస్, ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎక్కువగా అడుగుతున్నారు. ఆగమన పద్ధతికి మూల పురుషుడు బేకన్, ప్రకల్పన పద్ధతికి మూల పురుషుడు కిల్పాట్రిక్, అన్వేషణ పద్ధతికి మూల పురుషుడు ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, కోబిన్ పరిశోధించినటువంటి జ్ఞానేంద్రియాల ప్రభావానికి అభ్యసన శాతానికి మధ్య గల సంబంధాన్ని జతపరచండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్ కోబిన్ కి సంబంధించి. ఇక్కడ చూస్తే రుచి ద్వారా, స్పర్శ ద్వారా, వినడం ద్వారా, వాసన ద్వారా. ఇక్కడ చూస్తే చూడడం ద్వారా. ఫస్ట్ రుచి ద్వారా కనుక చూసుకుంటే 1% మాత్రమే. నెక్స్ట్ స్పర్శ ద్వారా చూసుకున్నట్లయితే 1.5, స్పర్శ 1.5. వినడం ద్వారా 11%, వాసన ద్వారా 3.5 మాత్రమే, 3.5. చూడడం ద్వారా 83%. చూడడం మనకి ఏదైనా రెండు గుర్తుపెట్టుకోండి, చూడడము వినడం. చూడడం 83, వినడం 11. నెక్స్ట్ వాసన ద్వారా 3.5, స్పర్శ అనేది 1.5, రుచి అనేది 1. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎవరి అభిప్రాయం ప్రకారం గణితం ద్వారా ఆలోచన, హేతువాద నైపుణ్యాలను ప్రాథమిక దశలో విద్యార్థులకు అలవాటు చేస్తూ కరికులంను సర్కిల పద్ధతిలో తయారు చేయాలని, శిశు కేంద్రీకృత కృత్యాధార బోధనను ప్రోత్సహించాలి అని చెప్పిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ జాతీయ విద్యా విధానం, NPE 1986. నెక్స్ట్ వన్, ఏకకేంద్ర పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి? ఏకకేంద్ర పద్ధతి యొక్క ప్రయోజనాలు చూసుకుంటే ఇక్కడ మనకి ఇది మనోవిజ్ఞాన శాస్త్రాధారం, శిశు కేంద్రీకృత విధానం, విషయాన్ని సంపూర్ణంగా నేర్పిస్తుంది, తెలిసిన దాని నుండి తెలియని దానికి అనే విద్యా సూత్రంపై ఆధారపడి ఉంటుంది అన్నారు. ఇక్కడైతే ఏకకేంద్ర పద్ధతి అనేది విషయాన్ని సంపూర్ణంగా అయితే నేర్పించదు. సో ఆప్షన్ 3 అనేది ఏకకేంద్ర పద్ధతికి సంబంధించింది. అందువల్ల ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది మనోవిజ్ఞాన శాస్త్రాధారమే, శిశు కేంద్రీకృత విధానమే, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తుంది, కానీ సంపూర్ణంగా అయితే నేర్పించదు. నెక్స్ట్ వన్, ఇక్కడ మెథడ్ ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, శ్రీనివాస రామానుజన్. ఇక్కడ చూస్తే వాళ్ళ యొక్క ఇది మనకి ఒకసారి టెట్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో అందుకే మనకి చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆర్యభట్ట వచ్చేసరికి బీహార్, భాస్కరాచార్య వచ్చేసరికి మనకి ఉజ్జయిని, బ్రహ్మగుప్త వచ్చేసరికి రాజస్థాన్, శ్రీనివాస రామానుజన్ తమిళనాడు. మనకి ఇది ఒకసారి టెట్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్,
బ్లూమ్స్ నమూనా, ఆర్సిఎం నమూనా, హెర్బర్ట్ నమూనా, మారిషస్ నమూనా. ఇక్కడ చూస్తే బ్లూమ్స్ నమూనా అనేటటువంటిది ప్రవర్తన మార్పుల మూల్యాంకనం. ఆర్సిఎం నమూనా అనేది వాస్తవ అభ్యసన ఫలితాలు. హెర్బర్ట్ నమూనా అనేది సంసర్గం చేయడం. మారిషస్ నమూనా అనేటటువంటిది సాంశీకరణం చేయడం. సో ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిచేయండి. ప్రాజెక్ట్ పద్ధతి, నిగమన పద్ధతి, నియోజన పద్ధతి, వనరుల పద్ధతి. చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ పద్ధతి ఉద్యమ పద్ధతి అని కూడా పిలుస్తాం. ఉద్యమ పద్ధతి, ఎత్తుగడ పద్ధతి అని కూడా పిలుస్తాం. నిగమన పద్ధతి వచ్చేసరికి యూక్లిడ్ శోధనా పద్ధతిగా పేరు పొందినటువంటి పద్ధతి. నియోజన పద్ధతి డాల్టన్ పద్ధతి అని చెప్తాం. చాలా సార్లు రిపీటెడ్ గా వస్తున్నటువంటి బిట్టు. ఇది సింగిల్ గా చాలా సార్లు బిట్ ఇచ్చారు. సో ఇంపార్టెంట్. వనరుల పద్ధతి అనేది మూలాధార పద్ధతికి ఇంకో పేరే వనరుల పద్ధతి. సో ఆప్షన్ 4 is the right answer. లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, ఎడ్గర్ డేల్ శంకువులో అగ్రభాగం నుండి ఆధార భాగానికి ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో అగ్రభాగం నుంచి ఆధారానికి మరి ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందంటే మూర్తం నుంచి అమూర్తానికి ఉంటుందా? అనుభవాల విస్తృతి తగ్గుతుందా? అమూర్తం నుంచి మూర్తం ఉంటుందా? అనుభవాల విస్తృతి పెరుగును. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద నుండేటటువంటివి ఎట్లా ఉంటాయి? మూర్త అంశాలు ఉంటాయి. పైకి వచ్చిన కొద్దీ అమూర్త అంశాలు ఉంటాయి. సో ఇక్కడ మీదన అమూర్తం ఉంది కాబట్టి మీద నుంచి కిందకి, అమూర్తం నుంచి మూర్తంకి వస్తుంది. సో అమూర్తం నుంచి మూర్తానికి వస్తుంది. అనుభవాల విస్తృతి అనేటటువంటిది పెరుగుతుంది. అంటే అంటే పైన ఉండేటటువంటివి రేడియో, టెలివిజన్, చిన్న చార్టులు అట్లాంటివి ఉంటాయి. కిందన వచ్చేసరికి క్షేత్ర పర్యటనలు, నాటకాలు, అలాగే డైరెక్ట్ గా పట్టుకునేటటువంటి 3D ఎట్లాంటివి వస్తాయి. సో ఏదో చూసి వినేదానికంటే కొంచెం అనుభవంగా నేర్చుకునేటటువంటి దానికి వస్తుంది. అనుభవాల విస్తృతి అనేటటువంటిది పెరుగుతుంది. అందువల్ల ఆప్షన్ 3 is the right answer అన్నమాట. నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్ అనేటటువంటి అభ్యసన సూత్రాలపై ఆధారపడి పద్ధతులు వరుసగా నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్ అనే అభ్యసన సూత్రాలపై ఆధారపడేటటువంటి పద్ధతులు క్రమంగా ఏ పద్ధతులు అంటే ఏకకేంద్ర శీర్షిక పద్ధతులు అనేటటువంటివి నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్ అనేటటువంటి అభ్యసన సూత్రాలపై ఆధారపడేటటువంటి పద్ధతులు. నెక్స్ట్ వన్, పాఠ్య పథకంలో పునర్విమర్శ సోపానం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? పాఠ్య పథకంలో పునర్విమర్శ సోపానం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇక్కడ చూసుకున్నట్లయితే పునర్విమర్శ ఎందుకోసము? ఉపాధ్యాయుడు తాను నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాలు సాధించాడా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి. పునర్విమర్శ అనేటటువంటి సోపానం. విద్యార్థుల యొక్క సాధనపై తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి విద్యార్థుల సాధనంపై తుది నిర్ణయం అంటే వాళ్ళు నేర్చుకున్నారా లేదా, వాళ్ళు ఎంతవరకు సాధించారు, వాళ్ళు అనుకున్నది సాధించారా లేదా, విద్యార్థుల పట్ల తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటి మూల్యాంకనం ఏంటి? సంకలన మూల్యాంకనం. ఉపాధ్యాయులకు స్వేచ్ఛను, జవాబుదారీతనాన్ని నొక్కి చెప్పడం ఈ మూల్యాంకనం యొక్క లక్ష్యం. నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్న ఒక సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి ఈ విద్యా ప్రమాణం సాధించినట్లవుతుంది. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం.
కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడానికి చెందుతుంది. సూక్ష్మ బోధన వక్రంలో మొదటి సగంలో ఉండే 3 దశలు ఈ క్రింది చూపబడినటువంటి క్రమంలో ఉంటాయి. పాఠ్య రచన అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత బోధన వస్తుంది. లాస్ట్ కి పరిపృష్టి అనేది వస్తుంది. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే గణిత పాఠ్య ప్రణాళికలో చేర్చబడే అంశాలు జీవితంలో సహసంబంధం కలిగి ఉండడమే కాకుండా జీవితంలోని విద్యార్థి స్థిరపడడానికి కూడా సహకరించాలి. ఈ క్రింది సూత్రాల్లో ఏది ఈ విషయాన్నే తెలియజేస్తుంది? చూడండి, ఇక్కడ సహసంబంధం కలిగి ఉండడమే కాకుండా జీవితంలో విద్యార్థి స్థిరపడడానికి సహకరించాలి అని తెలియజేసేటటువంటి సూత్రం ఏంటి? సహసంబంధ సూత్రము మరియు క్రమశిక్షణ సూత్రం. సహసంబంధ సూత్రము మరియు క్రమశిక్షణ సూత్రం. నిగమన పద్ధతి యొక్క గుణం కానిది ఏది? నిగమన పద్ధతి యొక్క గుణం కానిది. ఇది చూడడానికి ఉపయోగించే పద్ధతి, సరిచూడడానికి ఉపయోగించే పద్ధతి, సంక్షిప్తమైనది, విద్యార్థులకు జ్ఞాన ఫలాలను అందుబాటులో ఉంచుతుంది, విద్యార్థులు వినియోగించడానికి ప్రాధాన్యత ఇస్తుంది, సార్వత్రిక సత్యాలను రుజువు చేస్తుంది అన్నారు. సార్వత్రిక సత్యాలను రుజువు చేసేది అన్వేషణ పద్ధతి తప్ప మరి నిగమన పద్ధతి ఎటువంటి సత్యాలను రుజువు చేయదు. సూత్రాన్ని ప్రయోగించడం, అట్లా ఆల్రెడీ రుజువైపోయిన వాటిని ప్రయోగించడానికి తప్ప కొత్తవి కనిపెట్టడానికి కానీ రుజువు చేయడానికి కానీ వీటికి పనికిరాదు. సమయాన్ని పొదుపు చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది వీటికి చెందదు. నెక్స్ట్ వన్, అన్వేషణ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం కానిది ఏది? అన్వేషణ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం కానిది ఏది? ఇప్పుడు చూసుకున్నట్లయితే వ్యాసక్తుల ద్వారా అభ్యసన అనేది అన్వేషణ పద్ధతి. శాస్త్రీయ ఆలోచనలకు హేతువాద దృక్పథానికి ప్రాతిపదిక వంటిది. తెలియని అంశం నుంచి తెలుసుకోవడం అన్నారు. రాంగ్ అండి. తెలిసిన అంశం నుంచే వెళ్తుంది తప్ప తెలియని అంశం నుంచి వెళ్ళదు. సో ఇక్కడ అన్వేషణ పద్ధతికి ఇది చెందదు. పరిశీలన, ప్రయోగం, శోధన, అభ్యసన అనేటటువంటివి ఉంటుందన్నమాట. పరిశీలన, ప్రయోగం, శోధన, అభ్యసనం. అభ్యసన అనేది ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రకల్పన పద్ధతిలో సోపానాల వరుస క్రమం ఏంటి? ప్రకల్పన పద్ధతిలో సోపానాల వరుస క్రమం. ప్రకల్పన పద్ధతిలో ఫస్ట్ ఏమొస్తుంది? పరిస్థితిని కల్పించడం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంపిక. తర్వాత ఏమొస్తుందంటే పథక నిర్మాణం. తర్వాత వాటిని అమలుపరచాలి. మూల్యాంకనం చేశాక లాస్ట్ లో నివేదిక సమర్పిస్తారు. ఫస్ట్ పరిస్థితిని కల్పిస్తే లాస్ట్ లో నివేదిక సమర్పిస్తారు. సో ఇక్కడ మనకు చూస్తే ఆప్షన్ డి 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్ట్ ఎంపిక, పథక నిర్మాణం, నెక్స్ట్ అమలుపరచడం, మూల్యాంకనం, నివేదిక సమర్పించడం. నెక్స్ట్ వన్, అన్వేషణ పద్ధతిలో విద్యార్థి ఎట్లా ఉంటారు? అన్వేషణ పద్ధతిలో విద్యార్థి ఎట్లా ఉంటాడంటే అభ్యసన ప్రక్రియలో క్రియాత్మకంగా ఉంటాడు. కానీ ఇక్కడ నిష్క్రియాత్మకం అన్నాడు కాబట్టి ఇది సరికాదు. క్రియాత్మకంగా ఉంటాడు అంటే పని చేస్తాడు, విద్యార్థి పాల్గొంటాడు, విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు. కానీ నిష్క్రియాత్మకుడు అన్నారు కాబట్టి సరికాదు. స్వతంత్రంగా ఆలోచిస్తాడు, స్వతంత్రంగా కృషి చేస్తాడు, ప్రతిదీ చేయడం ద్వారానే నేర్చుకుంటాడు. సో ఫస్ట్ ది మాత్రం కాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరి అయింది.